ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దర్శన టికెట్స్ అన్ని ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు కదండి. అందులో మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను ఎప్పుడు విడుదల చేస్తున్నారు, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఏ విధంగా బుక్ చేసుకుంటే అందరికంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు, మరియు ఎంతమంది వరకు బుక్ చేసుకోవచ్చు ఈ రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను, మరియు ఒకసారి దర్శన టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు మళ్ళీ ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలనేది ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఈ రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్తో పాటు మిగతా అర్జిత సేవలు మరియు అన్ని దర్శన టికెట్ బుక్ చేసుకున్న భక్తుల కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ను ఎప్పుడు విడుదల చేస్తున్నారు, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఎవరికి ఏ రూమ్స్ ఇవ్వడం జరుగుతుందో కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు ఆగస్టు నెలలో స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకునే శ్రీవారి భక్తుల కోసం ఆన్లైన్లో విడుదల చేసే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష ఓమన్ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఎంతమంది వరకు బుక్ చేసుకోవచ్చు, మరియు ఈ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు పాటించాల్సిన రూల్స్ ఏమిటో కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శన టికెట్స్ గురించి అయినా ఏదైనా సందేహం ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మరియు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా సమాచారం మరియు ప్రతిరోజు ఇచ్చే ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, కాబట్టి ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి, ఫాలో అవ్వండి. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం ఈ జూలై 18వ తేదీ నుండి అక్టోబర్ నెలకు సంబంధించిన అన్ని దర్శన టికెట్స్ ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు కదండి. అందులో లక్కీ డిప్ మరియు ఆర్జిత సేవలు అనగా శ్రీవారి కళ్యాణోత్సవం ఈ సేవా టికెట్స్ అన్ని కూడా కంప్లీట్గా అయిపోవడం జరిగింది. రేపు అనగా జూలై 24వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ను ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శన టికెట్స్ అయినా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ttdevastanams.ap.government.in వెబ్సైట్ ద్వారా లేదా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మరియు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చెక్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఒకరికి ఒక మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. ఒకరి నుండి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 10 మంది ఉన్నారనుకోండి, ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి 5 మెంబర్స్, ఇంకో మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి 5 మెంబర్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అనగా పేరు, ఏజు, జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదేవిధంగా ఆధార్ నెంబర్, ఇవన్నీ కూడా ముందే ఒక పేపర్పై రాసి పెట్టుకుంటే టికెట్స్ విడుదలైన నెంబర్నే అనగా 10 గంటలకు టికెట్స్ విడుదలవుతాయి కాబట్టి 9:58-59 వరకే ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి రెడీగా ఉండండి. దర్శన్ టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ముందుగా మీరు మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా ఎగ్జాక్ట్గా 9:58 to 9:59కే లాగిన్ అయ్యి వెయిటింగ్ టైం వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా 10 గంటలకు ఓపెన్ అవుతాయి కాబట్టి 10 గంటలకు వెయిటింగ్ టైం వచ్చినప్పుడు రీఫ్రెష్ చేయకుండా వెయిటింగ్ టైం అయిపోయే వరకు వెయిట్ చేసి దర్శన్ టికెట్స్ ఓపెన్ అయిన నెంబర్నే మీకు ఏ రోజు దర్శన్ టికెట్ కావాలో ఆ దర్శన్ టికెట్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కువ టైం స్లాట్ ఏ డేట్లో ఉంటాయో ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకోండి. టికెట్స్ ఎక్కువ ఉన్న టైం స్లాట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు టికెట్ బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లేట్ కనుక రాత్రి 8, 9, 10, 11 గంటల టైం స్లాట్ ఉంటాయి కదండి, ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకుంటే కూడా మీకు దర్శన టికెట్స్ ఖచ్చితంగా బుక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్లాట్స్ ఎక్కువగా ఉన్న దర్శన టికెట్ స్లాట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎంతమంది వెళ్తున్నారో అనగా ఒకరు వెళ్తే ఒకరు, ఇద్దరు వెళ్తే ఇద్దరు, ముగ్గురు వెళ్తే ముగ్గురు, ఆ సెలెక్ట్ చేసుకోండి. ఒకరి నుంచి 6 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయండి. పేరు, ఏజు, తర్వాత జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఈ విధంగా మొత్తం ఎంతమంది వెళ్తున్నారో వారికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫాస్ట్గా మీ దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా మీకు సంబంధించిన డీటెయిల్స్ ముందే ఒక నోట్ ప్యాడ్లో కాపీ చేసుకుంటే ఎంట్రీ చేసి పెట్టుకుంటే కాపీ పేస్ట్ చేసి కూడా ఈ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. లేదా
ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్ చెప్తుంటే మీరు డీటెయిల్స్ ఫాస్ట్గా ఎంట్రీ చేసి కూడా ఈ దర్శన్ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎంట్రీ చేసేటప్పుడు లేట్ అయినా కూడా ఈ దర్శన్ టికెట్స్ బుక్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫాస్ట్గా ఎంట్రీ చేసుకుని డీటెయిల్స్ ఫాస్ట్గా బుక్ చేసుకుంటే ఖచ్చితంగా బుక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ దర్శన్ టికెట్ బుక్ చేసుకోవాలి అంటే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి లేదా మీ ఆధార్ నెంబర్తో 30 రోజుల కంటే ముందు బుక్ చేసుకుంటేనే అవుతుంది. 30 రోజుల గ్యాప్ కంటే తక్కువగా ఉంటే మళ్ళీ 30 రోజుల గ్యాప్ లోపు మీరు డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ దర్శన్ టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ మీరు సెప్టెంబర్ 15వ తేదీ బుక్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ అక్టోబర్ 15 తర్వాతనే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 15 బుక్ చేసుకొని అక్టోబర్ 10వ తారీఖు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు మీకు బుక్ చేసిన. ఒకవేళ మీ మొబైల్ నెంబర్తో మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా బుక్ చేసి ఇప్పుడు మీకు బుక్ చేసుకోవాలంటే కూడా 30 డేస్ గ్యాప్ కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టైం గ్యాప్ అనేది కంపల్సరీ. దర్శన్ టికెట్ టు దర్శన్ టికెట్ రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 30 రోజుల టైం గ్యాప్ అనేది కంపల్సరీ. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక మీరు ఏదైనా అర్జిత సేవ లేదా దర్శన్ టికెట్, అంగప్రదక్షిణ టికెట్, సీనియర్ సిటిజన్ టికెట్ బుక్ చేశారనుకోండి, వీరి కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ను జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఇవి కేవలం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న భక్తుల కోసం మాత్రమే విడుదల చేసే రూమ్స్. ఒకవేళ మీరు ఏ దర్శన్ టికెట్ బుక్ చేసుకోకుంటే మీకు రూమ్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వారికి, శ్రీవారి కళ్యాణోత్సవం ఉంజల సేవ, ఈ విధంగా ఏదైనా సేవ బుక్ చేసుకున్న వారికి, అదేవిధంగా అంగప్రదక్షిణ సేవ టికెట్ బుక్ చేసుకున్న వారికి మరియు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ బుక్ చేసుకున్న భక్తుల కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ను జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది. విడుదల చేసిన నెంబర్ని ఎగ్జాక్ట్గా 3 గంటలకు మీరు లాగిన్ అయ్యి ఏ మొబైల్ నెంబర్తో అయితే మీరు దర్శన్ టికెట్ కానీ అర్జిత సేవా టికెట్ కానీ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీకు రూమ్ కొండపై కావాలంటే తిరుమలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొండ కింద అయితే తిరుపతి అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు మొత్తం 4 టైం స్లాట్లు అందుబాటులో ఉంటాయి. తెల్లవారుజామున 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒక స్లాటు, ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్లాటు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక స్లాటు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక స్లాటు. ఈ విధంగా 4 టైం స్లాట్లు అందుబాటులో ఉంటాయి. మీరు ఏ టైం స్లాట్ ప్రకారం తిరుమల చేరుకుంటారో ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని మాత్రమే మీరు రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న టైం స్లాట్ కంటే లేట్గా వస్తే మీకు రూమ్ ఇవ్వరు, రూమ్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ టికెట్ బుక్ చేసుకున్నారో ఆ టికెట్కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రూ. 300 ప్రత్యేక ప్రవేశ టికెట్ బుక్ చేసుకున్నారు అనుకోండి, స్పెషల్ ఎంట్రీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సుప్రభాతం లేదా అర్చన తోమాల సేవ సెలెక్ట్ అయ్యారనుకోండి, మీరు ఎలక్ట్రానిక్ డిప్ లక్కీ డిప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి కళ్యాణోత్సవం ఉంజల సేవ బుక్ చేసుకున్నారనుకోండి, శ్రీవారి అర్జిత సేవ టికెట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బుక్ చేసుకుంటేనే మీకు రూమ్ బుక్ అవుతుంది. అదేవిధంగా మీకు రూమ్ బుక్ అయ్యేది ఏ విధంగా అంటే, మీకు అర్జిత సేవ కానీ దర్శన టికెట్ కానీ ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మరియు ముందు రోజు ఈ 2 రోజుల్లో సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా డేట్స్లో బుక్ చేసుకోవడానికి ఆప్షన్ చూపించదు. ఒకవేళ మీరు అక్టోబర్ 15వ తేదీన అర్జిత సేవ కానీ దర్శన టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, అక్టోబర్ 14 మరియు 15వ తేదీలు ఈ 2 తేదీల్లో ఏదైనా ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని మీరు రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ముందుగా 24 అవర్స్కి రూమ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రిక్వెస్ట్ చేస్తే 48 అవర్స్ కూడా రూమ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఆన్లైన్ కోట అయినా ఆఫ్లైన్ కోట అయినా రూమ్ బుక్ చేసుకోవాలి అంటే 21 సంవత్సరాల వారికి రూమ్ ఇవ్వడం జరగదు. అదేవిధంగా సింగిల్స్కి రూమ్ ఇవ్వరు మరియు ఒక పర్సన్కి రూమ్ ఇవ్వరు. అదేవిధంగా పెళ్లి కాని కపుల్స్ కూడా రూమ్ ఇవ్వరు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ మీ ఫ్యామిలీలో 21 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే వారి ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి వారి పేరు పైన రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. 21 సంవత్సరాల వారికి రూమ్ ఇవ్వరు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఆగస్టు నెలలో వెళ్ళే వారి కోసం ఆన్లైన్లో విడుదల చేసే కేవలం ఒకే ఒక దర్శన టికెట్స్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్. ఈ టికెట్స్ను జూలై 25వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇద్దరు కంపల్సరీ ఉండాలి. ఒకరికి టికెట్ బుక్ అవ్వదు. అదేవిధంగా ఈ ఇద్దరు బుక్ చేసుకోవాలి అంటే ఎవరైనా పర్లేదు, ఒకరు మేలు ఫీమేలు, తల్లి తండ్రి, అన్నదమ్ముడు, అక్క తమ్ముడు, అక్క చెల్లెలు ఎవరైనా పర్లేదు, ఇద్దరు ఉంటే పర్లేదు. ఇద్దరు ఉంటే బుక్ చేసుకోవచ్చు. 12 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. 12 సంవత్సరాల లోపు వారిని వారి వెంబడ తీసుకెళ్లవచ్చు.
వీరికి ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు. ఆధార్ కార్డ్, ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 1,600 ఉంటుంది. హోమం కాస్ట్ రూ. 1,000. అదేవిధంగా ఇద్దరికి దర్శన టికెట్ 300, 300, రూ. 600 ఉంటుంది. 1,600 పే చేసి ఇద్దరికి ఈ హోమం టికెట్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఏ రోజైతే హోమం టికెట్ బుక్ చేసుకుంటారో ఆ రోజు ఖచ్చితంగా ఉదయం 8:30 వరకే అలిపిరి దగ్గరలో గల సప్తగో ప్రదక్షిణశాల చేరుకొని మీరు హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఉదయం 11:30 వరకు ఈ హోమం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. హోమంలో పాల్గొంటేనే మీకు దర్శనానికి అలౌ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు హోమంలో పాల్గొన్న తర్వాత అక్కడ సూపర్వైజర్ మనకు స్టాంప్ వేయడం జరుగుతుంది. స్టాంప్ వేసిన తర్వాత మనం తిరుమల ఏ విధంగా చేరుకోవచ్చు, మెట్ల ద్వారా వెళ్ళవచ్చు లేదా బస్సులో అయినా వెళ్ళవచ్చు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ద్వారా ఏటీసీ సర్కిల్ ద్వారా దర్శనానికి అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ బుక్ చేసుకుంటారో, మీరు ఏ డేట్ అయితే బుక్ చేసుకుంటారో ఆ రోజు ఉదయం 8 గంటలకల్లా మీరు సప్తగో ప్రదక్షిణశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. హోమంలో పాల్గొన్న తర్వాత అక్కడ స్టాంప్ వేయించుకున్న తర్వాతనే మీరు కొండపైకి వెళ్ళి స్వామివారిని మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ హోమంలో పాల్గొనకపోతే మీకు దర్శనానికి అలౌ చేయరు కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.